హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదేంటంటే ప్యూర్ నెయ్యి అండి. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే 2 వీక్స్ నుంచి నేను ప్రిపేర్ చేసుకున్నానండి. ఇది పెరుగు మీద మీగడ, ప్రతిరోజు వచ్చే ఆ పెరుగు మీద మీగడను తీసి ఇలా స్టోర్ చేసుకున్నానండి ఫ్రిడ్జ్లో. 2 వీక్స్ నుంచి ప్రిపేర్ చేసుకున్నాను. ఈ మీగడను మనమైతే మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీ వేసుకుంటే ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీకి అయితే వేసేసుకోవాలండి. వీటిలో కొద్దిగా వాటర్ వేసుకుందామండి. నేనైతే ఇక్కడ చిన్న వాటితో ఒక 1.5 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. ఇలా మిక్స్ అయితే పట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ అయితే మిక్స్ పట్టేసుకోండి. అప్పుడు మనకి ఇలా వాటర్ మజ్జిగ సపరేట్ అయిపోతుందండి. సపరేట్ అయిపోయి ఇలా మీగడ గడ్డలాగా వచ్చేస్తుంది. ఇలా ముద్దలాగా అయిపోతుందండి. అంతవరకు మిక్స్ అయితే పట్టేసుకొని ఇలా మందమైన గిన్నెలో అయితే తీసుకుందామండి. మందమైన గిన్నె ఎందుకంటే మనం కాగబెట్టినప్పుడు అడుగు అంటకుండా ఉండడానికి మందమైన గిన్నె తీసుకుంటే సరిపోతుందండి. ఇలా వచ్చిన ఈ మజ్జిగను నేనైతే పడేస్తున్నానండి. మామూలుగా అయితే ఊరమిరపకాయలు అలా ఊరబెట్టుకోవడానికి ఈ మజ్జిగ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే పడేసాను. మళ్ళీ సపరేట్ మళ్ళీ తీసుకున్నాను. మళ్ళీ కొంచెం తీసుకొని మళ్ళీ 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. ఇలా వాటర్ వేసుకొని ఇలా అంతా కొంచెం కొంచెంగా మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. ఇలా పట్టేసుకొని ఇలా ముద్దలాగా వచ్చిన వెన్నని పూర్తిగా నేనైతే గిన్నెలోకి అంతా తీసేసుకున్నానండి. ఇలా మొత్తం స్టోర్ చేసుకునేదంతా ఇంత ఇలా అయిపోయిందండి వెన్న మొత్తం. ఈ వెన్నని 2 టైమ్స్ వాటర్లో అయితే వాష్ చేసుకోండి. వాటర్లో అలా కొంచెం కడిగేస్తే శుభ్రంగా ఉంటుందండి. అలా ఒక 2 టైమ్స్ అయితే కడిగేసానండి. ఇలా వెన్న అయితే మనకు ప్రిపేర్ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్ వెన్న. ఈ వెన్నను మనం కాగబెట్టుకుందామండి. కాగబెట్టుకొని ఇలా 15 మినిట్స్ అయితే ఒక 15 మినిట్స్ దాకా పడుతుందండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కాగబెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా మనకు నురగా వచ్చేలాగా కాగబెట్టుకోవాలి. మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇలా ఎర్రగా అయ్యే వరకు కాగబెట్టుకొని ఆఫ్ చేసేసుకోండి. చల్లారబెట్టుకోండి. ఇలా మనకు నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఈజీగా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకునేలాగా నెయ్యి ఇలా ఫిల్టర్ అయితే చేసేసుకోండి. చూసారుగా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మనం నెయ్యి మన ఇంట్లోనే ప్యూర్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.